యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ట్రాన్స్మిషన్లో వస్తున్నటువంటి ఆడియో డిస్టర్బెన్స్ సరిచేయబడాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. టెక్నికల్గా ఎక్కడ సమస్య వస్తుందో గుర్తెరుగుటకు టెక్నీషియన్స్కు కృప దయచేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా మార్చండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 75వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 75వ సంకీర్తన ఆసాపు కీర్తన. ఇది గీతముగా పాడదగినటువంటిది. 74వ సంకీర్తనలో ఆసాపు యొక్క హృదయ విజ్ఞాపన వేదనకు 75వ సంకీర్తన జవాబు. 74వ సంకీర్తనలోని ఆసాపు భక్తుని ప్రార్థనకు వేదనకు జవాబు 75వ సంకీర్తన. క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రాబ్లం అండ్ సొల్యూషన్. అర్థమవుతుందా? ప్రశ్నకు జవాబు, సమస్యకు పరిష్కారం. మీరు ఏ సమస్య అయినా దేవుని దగ్గర తీసుకెళ్ళండి. గాడ్ విల్ సర్టన్లీ షో యూ ద సొల్యూషన్. దేవుడు తప్పక మీకు పరిష్కార మార్గం చూపిస్తాడు. అది ఆయనలోని గొప్పదనం. మీరు ప్రార్థించండి, జవాబిస్తాడు. మీకున్నటువంటి అనుమానాలు యేసయ్య దగ్గరికి తీసుకురండి, ఆయన వాటిని నివృత్తి చేస్తాడు. ఆయన జవాబిచ్చేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, మీ జీవితాల్లో నేర్చుకోండి, దేవుడు జవాబిస్తాడు. తెలుసుకోండి, దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. 74వ సంకీర్తన మొర పెడుతూనే ఉన్నాడు ఆసాపు. 75వ సంకీర్తన దేవుని జవాబు. దానికి ఆసాపు దేవుని స్తుతిస్తున్నాడు. కొన్ని పదాలు దేవుడు తనతో మాట్లాడినవి తాను వచిస్తున్నాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. 74వ సంకీర్తనలో కృతజ్ఞత చెల్లించలేకపోయాడు. మందిరాలు పడగొట్టబడుతున్నాయి, మందిరాలు అపవిత్రపరచబడుతున్నాయి, మందిరాలు అణగదొక్కబడుతున్నాయి, దేశంలో కాల్చేస్తున్నారు మందిరాలని. ఇదే బాధలో ఉన్నాడు. కానీ ఆ బాధ నుండి అతడు దేనికి మరలాడు? స్తుతి అనుభవానికి మరలాడు. కారణం ఏంటంటే, నీవు నాకు సమీపముగా ఉన్నావు, నువ్వు మాకు సమీపంగా ఉన్నావు అని మేము గుర్తెరిగా. ఏమిటి సమీపంగా ఉన్నావు అంటే, నీవు మాకు సమీపముగా ఉన్నావు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీ కార్యాలు వివరిస్తాను. ఏమర్థమవుతోందంటే, ఇక్కడ సమీపముగా ఉన్నాడు అనే మాట ఇమ్మానుయేలు అనే పదాన్ని సూచిస్తుంది. దేవుడు మనకు తోడు. తోడు అంటే పక్కనే ఉన్నాడని, పక్కనే ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడని.
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడంటే మన పక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు అనే భావన విశ్వాసిలో కనిపిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను. అప్పుడే స్తుతి వస్తుంది, అప్పుడే ఆరాధన వస్తుంది, అప్పుడే నిజమైన సంతోషం వస్తుంది, కృతజ్ఞత అప్పుడు బయటకు వస్తుంది. ఆందోళనతో మగ్గిపోతున్న జీవితాలు ఆనందం వైపు పయనించాలంటే దేవుని సన్నిధి కావాలి, దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని తోడు అవసరం, దేవుని సహవాసం అవసరం. కనుక దేవా నీవు నాకు సమీపంగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు. అవును, దేవుడు సమీపంగా ఉన్నాడు. కొంచెం మీకు ఏదైనా వనంలో సమీపాన్ని గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు పాపము చేయక మునుపు దేవునికి సమీపంగా ఉన్నారు, దేవునికి సమీపంగా ఉన్నారు. పాపం చేసిన తర్వాత దేవుని స్వరం విని పారిపోయి దాక్కున్నారు. కనుక దేని వల్ల దూరం అయిపోయారు? ఒకప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు కనుక సమీపంగా వచ్చారు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు సమీపంగా ఉన్నారు, పాపులైనప్పుడు దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు సమీపానికి వస్తున్న కొలది దూరంగా తొలగిపోయారు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నువ్వు సమీపంగా ఉన్నావు అంటున్నాడు. అంటే ఆదాము పాపము చేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు, చూశారు? ఆ స్థితి ఇక్కడ ఆసాపు మార్చబడినది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక రక్షణ అన్న అనుభవం ఎవరిలో వస్తుందో, ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి సమీపంగా వస్తారు, దేవుడు వారికి సమీపంగా వస్తాడు. వారు దేవునితో సహవాసంలో ఉంటారు. వాడే సాక్ష్యం చెప్పగలరు, నువ్వు నాకు సమీపంగా ఉన్నావని. యేసుక్రీస్తు ప్రభు అందుకే తనను శిష్యులందరూ విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రజలందరూ విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నమాట, మీరందరూ నన్ను విడిచిన దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, కాబట్టి నేను ఒంటరిని కాదన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు అన్నప్పుడు ఒంటరితనం పోయింది అనేది అర్థమవుతోంది. ఆయనే మనతో ఉన్నప్పుడు ఇక మనకు ఒంటరితనమే ఉంది. ఏదైనా వనంలో ఆదాము పాపం చేసిన తర్వాత ప్రక్కనే హవ్వ ఉన్నా, ప్రక్కన అన్ని జంతువులు ఉన్నా, దేవుడు పక్కనున్నా ఒంటరిగానే ఉన్నాను అనే భావనలో ఉన్నాడు. కానీ రక్షించబడిన వ్యక్తి ఎన్నడూ చెప్పడు నేను ఒంటరిగా ఉన్నానని. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు, అతనిలో ఉన్నాడు. అది అతనికి తెలిసేటట్టుగా, అతనికి అర్థమయ్యేట్టుగా, అదే అతడు అనుభవించేటట్టుగా సమీపంగా ఉన్నాడు. ఉదయాన్నే లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈ రాత్రి పడకకు వెళ్ళే ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు కదా. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడల్లా మనం ఒప్పుకునేది ఏమిటంటే, దేవా నువ్వు నాతో ఉన్నావు, నా దగ్గర ఉన్నావు, నాతో ఉండు. మరీ ఎక్కువగా రాత్రిపూట ప్రార్థన చేసుకుని పడకకి వెళ్ళే ముందు అయితే మనం కోరతాం, దేవా నువ్వు మాతోటే ఉండు, మా ఇంట్లోనే ఉండు, మా పక్కనే ఉండు, మా పడకల దగ్గర కావుని పెట్టయ్యా అంటాం. అంటే దేవుని సన్నిధి మనకు దొరికింది. ఏదేనులో దేవుని సన్నిధి ఆదాము పోగొట్టుకోగా ప్రభువునందు విశ్వాసం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ద్వారా, నూతన నిబంధన ద్వారా, యేసు ప్రభువు ద్వారా దేవునితో సమాధానం, సంబంధం మనకు దొరికింది. మనం సమీపస్తులమయ్యాం. అందుకని పౌలు అన్నాడు, మునుపు దూరస్తులమైన మమ్మల్ని క్రీస్తు ద్వారా నువ్వు సమీపస్తులను చేశావు అన్నాడు. దేవుడు మన సమీపానికి రావడమే కదా, మనం దేవుని సమీపానికి వస్తున్నాం. ఇది విచిత్రం. ఒకప్పుడు దేవుడు సమీపానికి వచ్చే ప్రయత్నం చేసినా పాత నిబంధనలో మనం పారిపోతూ వచ్చాం, పాపంలో ఉన్నప్పుడు పారిపోతూ వచ్చాం. కానీ రక్షకుని అందు విశ్వాసం వచ్చినప్పుడు మనం ఆయనకి సమీపానికి వెళ్తున్నాం, మనం ఆయన సమీపానికి వెళ్తున్నాం, ఆయన మన సమీపానికి వస్తున్నాడు. అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవునికి మనకి మధ్య అడ్డుబండగా ఉన్న పాపం తొలగించబడిన చేతనే ఇది సాధ్యమైంది. కనుక ఆయన మన సమీపానికి రావాలి అని అంటే ఏమిటి అర్థం?
ఆయన వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద ధూమ్ర వర్ణం అక్కడ కొండ మీద ఏర్పడినప్పుడు అంచు ముట్టిన వాడు చస్తాడని చెప్పబడింది. మరి సమీపానికి ఎవడు వెళ్ళగలుగుతాడు? మోషే, నీవు మాత్రమే విడి దేవునితో మాట్లాడు, మేము రాలేమన్నారు. ఎవడైనా సమీపానికి వెళ్ళాలంటే చస్తాడు. తిమోతికి పౌలు గారు రాసినప్పుడు సమీపించరాని తేజస్సులు అని రాశాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు, ఆయన అమరుడై ఉన్నాడు, ఆయన ఎవడు చూడలేదు, చూడలేదు, నేరుడు అని చెప్పి రాశాడు. కనుక సమీపానంటే అర్థమవుతుందా? సమీపంలో లేనివాడు, సమీపించలేనివాడు మన యొద్దకు సమీపానికి వచ్చాడు. అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు లోకాసువార్త 2వ అధ్యాయంలో ఆ దేశపు పశువుల కాపరులతో రాత్రిపూట, అర్ధరాత్రి పూట దేవదూత చెప్పిన సందేశం ఏమిటి? ఇదిగో మీకు శుభవార్త, దావీదు పట్టణమున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయన అభిషిక్తుడు, ఈయన పంపబడినవాడు, దీనికి మీకు ఆనువాలని చెప్పి ప్రభువుని గురించి జ్ఞాపకం చేసింది. ఆయన సమీపానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మానవులకు సమీపంగా వచ్చి దేవుడు అంటే ఎవరో బయలుపరిచాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను బట్టి, మానవులకు ఆయన అనుగ్రహించిన దేవుని ప్రత్యక్షతను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. వివరించుదురు, వివరించుదురు అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ టెన్స్. ఎవరికైతే దేవుడు సమీపంగా వచ్చాడో వారి జీవితాలు ఏం జరుగుతాయట? ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. 1-2 ఇలిస్ట్రేషన్స్ నేను ఇస్తాను. రక్తస్రావం చేత 12 సంవత్సరాలుగా తిప్పలబడుతున్న, బాధపడుతున్న ఒక స్త్రీ యేసు సమీపానికి వచ్చి ఆయన చెంగు ముట్టింది. ఏమైంది? ఆయన సమీపమునకు వచ్చి ఆయన చెంగు ముట్టిన నేను బాగుపడతాను అనుకున్నాను. కానీ యేసు సమీపానికి ఆవిడ వచ్చింది, ఆవిడ స్వస్థత పొందింది. జక్కయ్య సమీపానికి ఆయన వచ్చాడు. జక్కయ్య ఎక్స్పెక్ట్ చేయలేదు యేసు ప్రభు తను పిలుస్తాడని, తన ఇంటికి వస్తాడని తను అనుకోలేదు. ఆ మార్గం కూడా వెళుతున్నాడు, ఎవరో గొప్ప ప్రవక్త, మనం చూద్దాంలే అని చెప్పి పోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏముంది? ప్రభువే తనకు సమీపంగా వచ్చి తను పిలుస్తున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి. ప్రభు సమీపానికి వచ్చినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగాయి. బేతనీయలో లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, ప్రభు దూరంగా ఉన్నాడు. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో అప్పటికే లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాలు అయిపోయింది. ప్రభు సమాధికి సమీపంగా వచ్చాడు. ప్రభు లాజరు సమాధికి సమీపంగా వచ్చాడు. లాజరును బయటికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకార్యం. ఆయన సమీపంగా వచ్చాడు కాబట్టి ఒక ఆశ్చర్యకార్యం. ఆశ్చర్యకార్యంలో మరణం తొలగించబడి మరణ వేదనల చేత కట్టబడినటువంటి లాజరు వెనుపటికి వచ్చి ఆయనతో పాటు భోజనం చేశాడు. కనుక మీరు ఆశ్చర్య కార్యాలు గమనించండి. ఎవరు సమీపానికి వస్తున్నారు? యాయిరు కుమార్తె వ్యాధిగ్రస్తులు అన్నప్పుడు ప్రభు యొక్క సమీపత్వాన్ని కోరుకున్నాడు అతను. ప్రభు వచ్చేప్పటికి ఆవిడ చనిపోయింది. అయినా సరే యాయిరుతో చెబుతున్నాడు ప్రభు, యాయిరు నువ్వు భయపడద్దు, నీ కుమార్తె నిద్రిస్తుంది, ఆవిడ తిరిగి లేస్తుంది. ఆశ్చర్యకార్యం చేశాడు అక్కడ. ప్రభు సమీపంగా ఉన్నాడు. కానా వివాహంలో జరిగినటువంటి విందులో ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి నీరు ద్రాక్షారసమై కొరత తీర్చబడింది. సముద్రం మీద వారు శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను కొడుతుండగా ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. అందుకే వారు సముద్రపు గాలి హోరు అణచబడి వాళ్ళు రక్షించబడ్డారు, వారు బ్రతికారు. కనుక ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ప్రభువు సమీపంగా వచ్చాడు. ప్రభువు సమీపంగా నిలిచాడు. అగ్ని చల్లారిపోయింది. విసిరిన వాళ్ళకి అగ్ని కాల్చింది, కానీ విసరబడిన వాళ్ళు చల్లగా తిరుగుతున్నారు. ప్రభు సమీపానికి వచ్చాడు. దానియేలుకి ప్రభు సమీపానికి వచ్చాడు. సింహాల గుహలో, బోన్లో కాదు, బోన్లో ఒక్క సింహం ఉంటుంది. సింహాల గుహలో కొన్ని 100 సింహాల మధ్య ఒక నరుడు పడటం అంటే చప్పరించేస్తాయి. అట్లాంటిది
ప్రభు సమీపంగా వచ్చాడు, సింహాల నోర్లు కట్టేశాడు. ఇశ్రాయేలీల యొక్క జర్నీస్ తీసుకోండి, సముద్రము పాయలు చేయబడింది, ప్రభు ముందుండి నడిపించాడు, సమీపానికి వచ్చాడు. ప్రభు ముందుండి నడిపించాడు, సమీపానికి వచ్చాడు. కనుక నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎక్కడో కొండ మీద కూర్చునే దేవుడుగా దేవుడు మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మన మధ్యన సంచరించేవాడు. 2-3 నా నామము పేరిట కూడుకుంటే ప్రార్థిస్తే నేను వారి మధ్య ఉంటాను, సమీపంగా ఉంటాను అన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. వారికి సమీపంగా ఉంటా అన్నాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నాడు, సమీపంగా ఉంటా అన్నాడు. కనుక మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే దేవునితో సమీపత్వం మనకు చేత అయ్యేది కాదు. ఈ లోకంలో ఇంకా ప్రజలు దేవునికి దూరంగా ఉండడానికి కారణం యేసుక్రీస్తు దగ్గరికి రాకపోవటమే. యేసునందుకు వస్తే వారు దేవునికి సమీపస్తులుగా చేపడతారు. నరులు నీ ఆశ్చర్య క్రియలను వివరిస్తారు. మేమైతే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. The responsibility of the believer is to worship and praise God. దేవుని స్తుతించి స్తుతించటం, ప్రార్థించటం, ఆరాధించటం, ఆనందించటం విశ్వాసి యొక్క బాధ్యత, వంతు. విశ్వాసి తన విపత్కర పరిస్థితుల్లో సైతం దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే ఆనందిస్తాడు, ఆరాధిస్తాడు. తర్వాత 2వ వచనాన్ని కనుక మనం చూస్తుంటే, నేను యుక్త కాలములను కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాను. దిస్ ఈజ్ ద లార్డ్ సేయింగ్. దేవుడు పలికిన జవాబు తాను ఉచ్చరిస్తున్నాడు. ఆసాపు పలుకుతున్నాడు. ఆసాపు నోటి వెంబడి పరిచయం చేయబడినప్పటికీ ఈ మాట అతనిది కాదు, దేవునిదే. తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు మాత్రమే. కనుక అపోస్తలుల కార్యముల్లో మనకు చాలా తేటగా రాస్తాడు. ఏలయనగా దేవుడు తీర్పు తీర్చబోయేది దినము ఒకటి నియమించి ఉన్నాడు. ఒక నరుని ద్వారా తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించాడు. ఆ నరుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యుక్త కాలం కనిపెడుతున్నాడు. తీర్పు కొరకు ఒక కాలం ప్రభువు కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టడం ఏంటి తెలియదా? ఒక సందర్భంలో ప్రభువారు చెప్పిన మాట మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది అర్థం చేసుకోకపోతే. ఆ సమయం, ఆ కాలం ఎప్పుడో మనిషి కుమారుడు కూడా ఎరగడన్నాడు. ఆయన రాకడ సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎరుగడన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 1:1 యేసుక్రీస్తు తన దాసులకు ప్రత్యక్షపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. అంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తుకి ఇచ్చిన దైవ ప్రత్యక్షత. యేసుక్రీస్తు అన్నప్పుడు మరి ఆయన దేవుడే కదా. మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. సంపూర్ణ మానవత్వానికి ఇవ్వబడిన ఈ ప్రత్యేకమైన ప్రకటన గ్రంథ ప్రత్యక్షత స్పాంటేనియస్గా ఆ సమయంలో ఇవ్వబడిందిగా చూస్తాం. తన దాసులకు కనపరచట కంటే యోహాను గారికి మరియు శిష్యులకి అర్థం చేసుకోవటానికి ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాను రాశాడు. యోహాను రాసినప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు ఆ ప్రత్యక్షత అంతా అతనికి ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత క్రీస్తుకి ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. యేసు యొక్క మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. యేసు యొక్క మానవత్వానికి ఆ ప్రత్యక్షత పర్టికులర్గా ఒక పీరియడ్లో అనుగ్రహించబడిందంటే దాని కొరకు ఆయన కనిపెడుతూనే ఉన్నట్టుగా మనం భావించాలి. కనుక ఆయన 2వ రాకడను గురించి దేవదూతలైనా తెలియవు. అది ఎప్పుడనేది ఆ దేవాది దేవుడు ప్రభువును పంపించినప్పుడు అర్థమవుతుంది. కనుక మానవత్వం, క్రీస్తు మానవత్వం మాట్లాడబడుతుంది ఇక్కడ. కానీ నేను కనిపెడుతున్నాను అనంటే నీకు తెలియదా అనంటే ఆయన దేవుడు కాదనే కాదు. ఆయనలో సంపూర్ణ మానవత్వం ఉంది, ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉన్నది. ఆయనలో సంపూర్ణ మానవత్వం ఉన్నది, ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉన్నది. ఆయన సంపూర్ణ మానవత్వం హ్యూమన్ రిప్రజెంటేషన్. కనుక ఆ మానవత్వంలో మాట్లాడుతున్న మాట, నేను యుక్త కాలాలను కనిపెడుతున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాను. ప్రభువు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చబడి ఉన్నది అంటాడు కొన్ని సందర్భాల్లో. అంటే ఇట్ ఈస్ డిసైడెడ్.
ద జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్, ద జడ్జిమెంట్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఇట్స్ వాజ్ గివెన్. అది అనుగ్రహించబడింది, అంగీకరించబడి ఇవ్వబడింది. కనుక నేనే తీర్పు తీరుస్తున్నాను అనే పదం ఆసాపుది కాదు, దేవునిది. కనబెడుతోంది ఆసాపు కాదు, దేవుడు యేసుక్రీస్తు. కనుక ఒక తీర్పు దినం నియమింపబడింది, అది రాబోతున్నటువంటి తీర్పు దినం. ఆ దినాన్ని పాపులు తప్పించుకోలేరు. నేను ఎప్పుడు కూడాను ఆలోచన చేసేది, తీర్పులో మనం నిలబడితే ఏమవుతాం? మనం రివార్డు పొందడానికి తీర్పులో నిలబడాలి తప్ప పనిష్మెంట్ పొందడానికి నిలబడకూడదు. కనుక దేవుని తీర్పులు వెల్లడవుతూనే ఉన్నాయి. విశ్వాసుల జీవితాల్లో తీర్పులు వెల్లడైపోతున్నాయి. అవిశ్వాసుల యొక్క జీవితాల్లోని తీర్పు పాపమును బట్టి అంతిమమున అనుగ్రహించబడినదే. వారి భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి పంపబడతారు. భూమియు దాని నివాసులందరూ లయమైనప్పుడు నేనే దాని స్తంభాలను నిలుపుదును. ఇక్కడ వాస్తవంగా మనం అర్థం చేసుకోవాలి, స్తంభములను నిలుపుదును అనే పదం తీసివేయుదును అనే దాన్ని తెలియజేస్తుంది. అంటే భూమి ఎక్కడ నిర్మాణం చేయబడింది? ఇప్పుడు మనం చూస్తుంటే భూమి శూన్యంలో వేలాడుతోంది. మరి దీనికి పునాదులు ఏమిటి? దీనికి స్తంభాలు ఏమిటి? అది మన భాషలో మనం రాసుకున్న స్తంభాలని. అంటే ఇంటికి స్తంభాలు ఉంటాయి కదా, నిలబడాలంటే. ఒక స్లాబ్ నిలబడాలంటే స్తంభాలు ఉంటాయి. ఒక స్లాబ్ నిలబడాలంటే స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు నిలబడటానికి గోతులు తీసి దానిలో కాంక్రీట్ పోసి ఏనుగు పాతం వేసి లింటల్ స్లాబ్ వేసి బేస్మెంట్ స్లాబ్ వేసి అప్పుడు కదా మనం ఈ యొక్క స్లాబ్ను నిలబెట్టుకోగలిగేది, లేకపోతే నిలబడదు కదా. కనుక ఫస్ట్ పిల్లర్స్ వేస్తాం, తర్వాత స్లాబ్ వేస్తాం. అయితే మనకు అర్థమైంది ఈ భాష కనుక మనం దాన్ని ఎలా రాస్తున్నాడు భక్తుడు? దాని స్తంభాలు నిలుపుదురు. స్తంభాలు తీసేయటం అంటే స్లాబ్ పడిపోవటమే. కనుక జడ్జిమెంట్ అయ్యి భూనివాసులు నాశనం అయినప్పుడు ఇక భూమితో పనే ఉంది, భూమిని తీసేస్తాడు దేవుడు. అందుకని ఇక్కడ సెలా అనే పదం రాశాడు. నిలుపుదును అన్నాడు కనుక సెలా అన్నాడు. నిలపటం ఏమిటి? మళ్ళీ నిలపటం ఏమిటి? భూమి పునాదులు ఆల్రెడీ నిలిపాడు కదా. కనుక కొత్తగా నిలిపేది కాదు, కొత్తగా చేయబోయేది నిలిపేది కాదు, తీసేసేది. భూమిని మిక్కుటమైన వేండ్రంతా లయం చేయబోయేటువంటి దినం తీర్పు దినం. తీర్పు ముగిసినప్పుడు పాపులు అగ్నిగుండానికి షిఫ్ట్ చేయబడతారు. వేదనా స్థలంలో నుంచి తీర్పు కోసం పునరుద్ధానంలో వచ్చిన మృతులు, కడమ మృతులు, వారు అగ్నిగుండంలో పారవేయబడినప్పుడు ఈ భూమి మీదనున్న విశ్వాసులను నూతన ఆకాశం భూమి మీదకి ప్రభువు తీసుకుపోయినప్పుడు ఆ భూమి మిక్కటమైన వేండ్రంతా లయమైపోతుంది. ఇది పేతురు భక్తుడు ధృవీకరించినటువంటి విషయం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయిస్తున్నాను అన్నాడు. ఆజ్ఞ ఇవ్వటానికి ఈయనెవరు? ఆజ్ఞ ఇవ్వటానికి ఈయనెవరు? ఏ మనుషుడు ఇంకో మనుషునికి ఆజ్ఞ ఇవ్వకూడదు. ఆజ్ఞ జారీ అయ్యేది ప్రభుత్వం, ఆజ్ఞ జారీ చేసేది దేవుడు. కానీ నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను అన్నాడంటే దేవుడే. అహంకారులకు ఆజ్ఞ బయలుదేరింది. అహంకారులుగా ఉండకండి, అహంకారులుగా ఉండకండి. అహంకారులకు ఆజ్ఞ ఇస్తున్నాడట, ఉండొద్దు, అట్లా ఉండొద్దు అని. ఇది మనం కొంచెం ఆలోచించాలి. అహంకారి అంటే ఎవరు? నాకేమిటి, నా అంతటి వాడు లేడు, నేను ఏదైనా చేయగలను, మీరంతా, మిమ్మల్ని ఊరికే నేను అనుకున్నది చేయగలుగుతాను. ఇది అహంకారం అంటే అది. తనంతటోడు లేడు, తనకే అంత తెలుసు, తనే గొప్పవాడు, ఇట్లాంటి భావనలు ఉన్నాయి చూశారు, ఇవి అహం. ఇలాంటి అహం మానుకోమన్నాడు దేవుడు. దీనత్వం, అహంకారం వ్యతిరేక పదాలు ఈ రెండు కూడా. దేవుని పిల్లలు దీనులై ఉండాలి, నిరహంకారంతో ఉండాలి, అహంకారం లేని వారిగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. నన్నేమనుకుంటున్నావు, నేనెంతటి వాడినో తెలుసా అంటే అయిపోయినట్టే, పడిపోయావని అర్థం. నువ్వెంతటి వాడిని అని అన్నావో నువ్వు పడిపోయినట్టే. నేనెంతటి వాడినండి అల్పుడు అన్నావో నువ్వు నిలబడతావు. కనుక ప్రభువు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటో తెలుసా? అహంకారులకు మానవని ఆజ్ఞ ఇస్తున్నాడు. అహంకారం మానేసేయండి, గర్వించకండి. గర్వం కంటే ఒక మెట్టు ఎక్కువ అహంకారం. ఈగో అనుకోకండి, ఈగో ఈజ్ డిఫరెంట్. ఇది ఈగో వచ్చి పాజిటివ్ అహం,
దాన్ని ఏదో ఉన్నదాన్నే చూపిస్తాం. కానీ అహంకారం అంటే లేనిదాన్ని కూడా ఆపాదించుకొని అది అయిపోయినట్టుగా భావించటం, అంతా తానే అయినట్టుగా భావించటం. నేను నిన్నటి దినం ఒక చోట ఒక పెద్ద ఆయన కలవటానికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని చూశాను. కొందరు కింద కూర్చున్నారు, అందరూ టీవీ చూస్తున్నారు. కానీ ఒక అతను ఉన్నాడు, అతను మాత్రం సోఫాలో కూర్చున్నాడు. కూర్చుంటే బాగానే ఉండేది. కూర్చున్నాక కాళ్ళు తీసుకొచ్చి కింద కూర్చున్న వారి తలల స్థాయిలో ఉన్న ఒక టేబుల్ మీద పెట్టి టీవీ చూస్తున్నాడు. నేను అతను గమనించాను. భారీ కాయంతో ఉన్నాడు. నన్ను చూడగానే మరలా కాళ్ళు కింద పెట్టి మరలా పైకి పెట్టాడు. నేను నవ్వుకున్నాను ఆయన చూసి. ఎందుకు అహంకారం? ఒక వ్యక్తిని చూస్తూ కాళ్ళు పైన పెట్టడం అంటే గర్వం, అహంకారం. కాళ్ళు ఎవడైనా పొరపాటు టీపాయి మీద పెట్టుకుని వాడు ఎవరైనా వస్తే గబుక్కుని లేచి నిలబట్టని కాళ్ళు కింద పెడతాం మనం, అది దీనత్వం. ఒక మనిషిని చూచి కాళ్ళు టీపాయి మీద పెట్టాడు అంటే అది అహంకారం. ఒక మనిషిని చూచి టీపాయి మీద ఉన్న కాళ్ళు దించాడంటే దీనత్వం. మనం తెలుసుకోలేమని అనుకుంటే పొరపాటే. కనుక మీ అహంకారం ఏమిటి? మనుషులు ఎదుట మీరు దీనత్వం కనపరుస్తున్నారు, అహం కనపరుస్తున్నారు. టీవీ వేరు, అహంకారం వేరు. టీవీ, దర్పం అవి పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు, కానీ అహంకారం నెగిటివ్ సెన్స్. అహంకారం మానండి. ఇట్స్ నాట్ యూ. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ సంథింగ్. ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ నాట్ సంథింగ్, యు ఆర్ నథింగ్. దిస్ ఈజ్ రైట్. నువ్వేమీ గొప్పవాడు కాదు, నువ్వేమీ ఘనుడు కాదు, నువ్వు అల్పుడువే. నీ ముక్కు దగ్గర దేవుడు ఆక్సిజన్ పెట్టాడు, తీసేస్తే నిమిషంలో చనిపోతాం. కనుక ఏ పాటి వాళ్ళు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి మనకెందుకు అహంకారం? సొలొమోను తాను తనకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించిన వాడే చెడిపోయాడు. నెబుకద్నెజరు తాను కట్టినటువంటి భవనాలను చూచి ఘనుడిగా భావించుకొని గడ్డి మేశాడు. కనుక అహంకారం మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. దీనత్వం మనలను దృష్టి కలిగిన వారిగా చేస్తుంది. ఈ రాత్రి దృష్టి కలిగిన వారంగా ఉందాం. గుడ్డివారిగా అహంకారులుగా ఉండద్దు. అహంకారులకు కృప దొరకదు, దీనులకు కృప దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి. ఈ 5 దినాల్లో 2 రోజులు మాత్రమే సహకారులు వచ్చారు, అంటే <50%. కనుక మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యం అనంతరం 9:30 to 10 నిబంధనలో దేవుని యొక్క వర్తమానం ప్రసారం అవుతుంది, వీక్షించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రభు, మీ దివ్యమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మహిమ పొందండి. ఈ ప్రసారం వెంబడి నిబంధనలో ప్రసారం అవుతున్న యేసే పరిష్కారం ఆత్మీయ వర్తమానం చూచుటకు బిడ్డలకు మనసివ్వండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.